వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 క్లోజ్ అవబోతుంది, 2026 మరి స్టార్ట్ అవబోతుంది. మరి 12 రాశుల వాళ్ళకి 2026లో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మన ముందున్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ ఆల్వేస్ ద సేమ్. అప్పుడు ఒకటే ఇలా ఉంటుంది సార్. సింహరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఆకాశమే నీ హద్దురా మేము అనే విధంగా కూడా మేము ముందుకు దూసుకుపోతున్నాం, మాకు ఏది ఇంకా ఎదురేది లేదు, అన్ని విజయాలే అనే విధంగా వాళ్ళు ఒక అపోహ అనుకోవచ్చో వాళ్ళ నమ్మకం అనుకోవచ్చో తెలియదు, కానీ ఆ ధైర్యంతో సాగిపోతూ ఉంటారు. మరి 2026 సంవత్సరం వాళ్ళకు ఎలాంటి అనుభవాన్ని చూపించబోతుంది? వాళ్ళకు సానుకూలంగా ఉండబోతుందా, ప్రతికూలంగా ఉండబోతుందా? ఎందుకంటే వాళ్ళ నమ్మకాన్ని నిజం చేయబోతుందంటారా, లేకపోతే ఆ నమ్మకాన్ని కూలదోల్చిపోతుందంటారా? నిర్మల గారు, మనం చాలా మటుకు సూటిగా, స్ట్రైట్గా, బ్లంట్గా మనం విషయాలు మాట్లాడతాం. అవును సార్. అవునా? ప్లస్ ఇంకోటి, ఒకవేళ మనకి ఆ సంవత్సరంలో కానీ ఆ రాశికి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే కూడా మనం వాటిని పరిష్కరించుకునే మార్గాలు చాలా మటుకు కూడా వాళ్ళంతటి వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా పరిష్కరించుకునేవి చెప్తాం. కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. సో మీరు అడిగారు సింహరాశి వాళ్ళకి ఆకాశమే నీ హద్దురా అనే కూడా దృక్పథంతో వెళ్తారు. అది కరెక్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. అంటే నేను ఏం చేసినా కానీ నా స్థాయి అది కదా, నేను కాంప్రమైజే కానీ అసలు లైఫ్లో నేను ఏమైనా చేసినా అది చేస్తాను. దట్ ఈస్ వాట్ ఈస్ ఎంతూజియాజం, ఆప్టిమిజం. అంటే సింహరాశి వాళ్ళకు ఆ కాన్ఫిడెంట్ పక్కాగా ఉంటుంది సార్. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా మేడం ఉన్నతమైన స్థానం, అంటే నెంబర్ 1 పొజిషన్. దే ఆల్వేస్ వాంట్ టు బి నెంబర్ 1. వాళ్ళకి నెంబర్ 2, నెంబర్ 3 ఇష్టం ఉండదు. ఆ నెంబర్ 2 స్థాయికి వస్తే ఆ ఫీల్డ్లో వదిలేస్తారు. సో అసలు 2026 వీళ్ళకి ఏం చెప్తుంది? ఒక లైన్లో చెప్పాలంటే ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ. డ్యుయాలిటీ అంటే ఏంటి మేడం? మనం జనరల్గా మాట్లాడతాము ద్వైతము, అద్వైతం అని మాట్లాడతాం కదా. డ్యుయాలిటీ అంటే వీళ్ళ ఆలోచనలు 2 రకాలుగా విడిపోతాయి. ఈసారి 2 రకాలుగా విడిపోతాయి. అంటే ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ, ఇయర్ ఆఫ్ ఫిలాసఫీ అని కూడా చెప్పొచ్చు. ఒక మనిషి, మీరు అన్నారు కదా ఆకాశమే నీ హద్దురా అన్నప్పుడు, మనిషి వ్యవహారికంగా ఎంత దూసుకుపోతాడంటే అక్కడ పరిస్థితులు ఏంటి, నా కళ్ళ ముందు నా సమాజం ఏంటి, నా కుటుంబ పరిస్థితులు ఏంటి, ఇవేం కూడా మనం పరిగణలోకి తీసుకోం. టార్గెట్ ఒకటే మన జీవితంలో కనిపిస్తుంది. మనం ఆ టార్గెట్ని అచీవ్ చేసే కోణంలో మన స్పీడ్ పెంచి పనిచేస్తాం. సింహరాశి వాళ్ళు అందులో ఎక్సలెంట్. వాళ్ళు ఒకళ్ళని అనుకరించరు, వాళ్ళని కాపీ కొట్టరు, వాళ్ళు చేయాలనుకున్నది మాత్రం ఎవ్వడి కోసం మానుకోరు. ఇది వాళ్ళ ఇన్బిల్ట్ స్వభావం. ఏంటంటే వాట్ ఎవర్ దే వాంటెడ్ టు డూ they will do irrespective of their position, finances, support from the family, even support from the friends. సో ఇది వాళ్ళ యాటిట్యూడ్. ఇది నేను ఇంతే ఎట్లుంటాను. అయితే ఇక్కడ ఒక చిన్న సవరణ వాళ్ళు 2026లో వాళ్ళు తెలుసుకోవాలి. ఏంటంటే మేడం, వీళ్ళు ఏదన్నా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు ఆరంభ శూరత్వం లాగా ఉంటుంది. ఆరంభ శూరత్వం అంటే పని మొదలుపెట్టినప్పుడు అసలు దూసుకుపోవడం అన్నమాట. కానీ ఎదుటి వాళ్ళు కూడా అమ్మో వాడు సింహరాశి రా బాబు అంతా పెట్టుకోవద్దు అంటారు. అది నిజం. కరెక్ట్. మీకు కూడా బాగా ఎక్స్పీరియన్స్ నిజం సార్. అమ్మో సింహరాశి రా బాబు వంతో మనం పెట్టుకోవద్దు, ఎక్కడైనా నేనే ముందు అంటాడు, ఎందుకు ఊరికే అని భయపడుతూ ఉంటారు కూడా. అయితే మీకు ఈ రెండో కోణం కూడా మీకు సింహరాశి వాళ్ళ గురించి వాళ్ళు చెప్తా. ఇప్పుడు సింహరాశి వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని వాళ్ళకి ఆలోచన కరెక్ట్ అనిపించింది అనుకుంటే ఇంకా వాళ్ళు ఇంకా ఆలోచించరు. దాంట్లో ఎంత డబ్బాను ఇన్వెస్ట్ చేస్తారు, ఎంత శ్రమ కన్నా రెడీగా ఉంటారు, దానికి తగ్గచ్చినట్టు ఎంత టెక్నికల్ అంటే ఎంత ప్రణాళికాబద్ధమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ముందు పెట్టుకొని వర్క్ చేస్తారు. అందులో ఎన్నైనా అవరోధాలు వచ్చినాయి, పని కలవట్లేదు, వాళ్ళు అనుకున్న దిశగా జీవితం గడవట్లేదు అనుకుంటే దాన్ని రకరకాలుగా, దాన్ని టెక్నికల్గా, ఎమోషనల్గా అన్ని రకాలుగా దాన్ని మాడిఫై చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళకి ఈ ఆరంభ శూరత్వం అని ఎందుకు చెప్పారంటే ఇదేం వాళ్ళు డిస్కరేజ్ అవ్వాల్సిన విషయం కాదు.
ఇప్పుడు ఒక 100 మీటర్స్ స్ప్రింటర్ ఉంటుంది మేడం. ఒక 100 మీటర్స్ మీరు రన్నింగ్ చేస్తుంటారు. మీ ముందు ఒక 15 మంది కాంపిటేటర్స్ ఉన్నారు. సో మీతో పాటు ఈ 15 మంది ఈ 100 మీటర్స్ స్ప్రింట్ గెలవడానికి వాళ్ళకు ఒక డెస్టినేషన్ పాయింట్ ఉంటుంది. అవునా? ఈ సింహరాశి వాళ్ళతో పాటు మొత్తం 12 రాశి వాళ్ళు ఉంటారు. అంటే మేషం నుంచి మీన రాశి, అందులో సింహరాశి వాళ్ళు కూడా. సో వీళ్ళు ఫస్ట్ 15 to 20 seconds వీళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా మేడం? వీళ్ళు ముందు దశలో ఉంటే వెనక ఎక్కడో కనిపించని స్థాయిలో మిగతా వాళ్ళంతా ఉంటారు. అంటే ఇది ఓన్లీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో సింహరాశి వాళ్ళకి అర్థమైపోతుంది ఈజీగా ఆరంభ స్వరూపం అంటే. సో ఫస్ట్ 15-20 seconds లేదా 10-15 seconds ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆ సెకండ్స్ ఆరంభం. ఇది వీడు గమనించాలంటే వాళ్ళు వ్యాపారం చేసినా, ఒక అమ్మాయిని ప్రేమించినా, ఒక అబ్బాయిని ప్రేమించినా, మీరు ఏదైనా ఒక వృత్తిపరమైనటువంటి రంగంలోకి వెళ్ళాలనుకున్నా, అమెరికా వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఈ కంపెనీ మానేసి ఇంకో కంపెనీకి వెళ్తాను, ఇక్కడి నుంచి నేను వేరే స్టేట్కి వెళ్ళి బిజినెస్ పెడతాను, ఇవన్నీ కూడా ఏంటి మేడం? కార్యాచరణ. ఈ కార్యాచరణ గురించే నేను ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను మీకు. ఈ సింహరాశి వాళ్ళు ఏదైనా పని మొదలెట్టినప్పుడు వాళ్ళు ఎంత స్పీడ్గా, ఎంత అక్యురేట్గా మొదలెడతారు అన్నది చెప్పాను. ఈ 20 సెకండ్లు ఏదైతే షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ స్పీడ్ ఉంది చూడండి మేడం, అది గ్రాడ్యువల్గా వాళ్ళకి ఆ ఫోకస్ తగ్గుతుంది. ఇది మీరు చెక్ చేసుకోండి సింహరాశి వాళ్ళు, ఇది అవునా కాదా చెక్ చేసుకోండి. స్టార్టింగ్లో ఉన్న ఎంతూజియాజం, ఆప్టిమిజం ఎందుకు తగ్గుతుంది మీకు? ఎందుకు తగ్గుతుంది అంటే వీళ్ళు ఏదైనా ఒక పని చేసి ముందుకు వెళ్ళేటప్పుడు వీళ్ళకు ఒక సైకాలజిస్ట్ లక్షణం ఉంటుంది మేడం. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను లేదా అన్నప్పుడు వీళ్ళ చుట్టుపక్కల కంపారిజన్స్ కానీ, అందరి దృష్టిలో నేను ఉన్నతంగా ఉన్నానా లేదా, నేను చేసే పని వీళ్ళందరూ గౌరవిస్తారా లేదా, అందరూ నన్ను తలెత్తి చూస్తారా లేదా, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా వీళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉంటారు. జనరల్గా సైకాలజిస్టులు ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళు ప్రతి దాంట్లో ఇంట్రోస్పెక్షన్ చేస్తారు. సో వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్పీడ్, డైరెక్షన్ అంతా కూడా వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్, స్పీడ్ ఆగదు కానీ వాళ్ళ క్వశ్చన్ మార్క్ లాగా తయారవుతుంటుంది. వాళ్ళే క్వశ్చన్స్ చేసుకొని వాళ్ళే ఆన్సర్ చెప్పుకొని ఒక కన్సిస్టెంట్ ఫామ్ వాళ్ళు కోల్పోతారు మేడం. కావాల్సింది ఏంటంటే మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఒకటే కన్సిస్టెంట్ మోడ్లో ఉన్నారా? లేరు. ఈ కన్సిస్టెంట్ మోడ్ కోల్పోతారు ఈ సింహరాశి వాళ్ళు. అది ఈ సంవత్సరానికి వీళ్ళకి ఎలా అన్వయించాలి, ఎలా చెప్పాలి అంటే వీళ్ళకి మెయిన్ వీళ్ళకి ఒక సమాజం ఉంటుంది మేడం. వీళ్ళ స్నేహితులు, వీళ్ళ చుట్టుపక్కల వ్యక్తులు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఇంటి సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ వీళ్ళు నెత్తినేసుకొని కర్త కర్మ క్రియ వీళ్ళు అయిపోతారు. వీళ్ళు అందరి సమస్యలు పరిష్కరించడం కోసం వీళ్ళ సెల్ఫ్ మేనేజ్మెంట్ కూడా కోల్పోతారు. దే మేనేజ్ వెరీ గుడ్ అదర్స్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేనేజింగ్ ద వరల్డ్, ద పీపుల్ అరౌండ్ దెమ్, ఫ్రెండ్స్, దే లూజ్ దేర్ ఓన్ సెల్ఫ్ మేనేజ్మెంట్. ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్సే వీళ్ళకి 2026లో వస్తాయి. వచ్చి మీరు ఏ పని మొదలెట్టినా ఆరంభంలో కనిపించినటువంటి ఫలితాలు కార్యాచరణ స్థిరత్వాన్ని కూడా కోల్పోయేలాగా చేస్తుంది. ఇది వన్ ఆస్పెక్ట్. అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళకి ఈ సంవత్సరం నేను ఏమని చెప్పాను, ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్ కూడా చెప్పాను. ఏంటి వీళ్ళు ఫిలాసఫికల్ డ్యుయాలిటీ అండ్ ఫిలాసఫీ అంటే ఏంటంటే వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా వీళ్ళు గతంలో 2025లో కానీ 2024లో చేసినటువంటి కార్యాచరణ, కుటుంబ పరిస్థితులు, లేకపోతే కుటుంబంలో తల్లిదండ్రులకు సంబంధించినవి, పిల్లలకు సంబంధించిన విషయాల్లో వీళ్ళు మళ్ళీ ఆత్మరక్షణలో, డిఫెన్స్లో పడేటువంటి సంవత్సరమే 2026. అంటే ఒకసారి మనం కాంప్రమైజ్ అయ్యి వెనక్కి వెళ్ళాలా, లేకపోతే అగ్రెసివ్గా ముందుకు వెళ్ళాలా అన్నది వీళ్ళకి క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, మీ అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటా అంటే మీరు వద్దంటారు. మీ ఇద్దరు అమ్మాయిలు కూడా చెప్తారు, ఏంటి వద్దు డాడీ, ఆ అమ్మాయి మంచిది కాదు అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు స్టబన్గా ఉంటారు, ఏ వద్దు నా మాట నెగ్గాలి అన్నట్టు ఉంటారు వీళ్ళు. వీళ్ళు చెప్పే దాంట్లో కూడా ముందు చూపు ఉంటుంది. వేరే వాళ్ళకి వీళ్ళ సొంత విషయంలో గోల్స్లో ముందు చూపు ఉంటుంది, కానీ వేరే వాళ్ళని గైడ్ చేసేయడంలో అద్భుతమైన ముందు చూపు ఉంటుంది. సో అప్పుడు ఇప్పటి వరకు ఏదైతే వద్దు అనుకున్నారో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఆత్మరక్షణలో పడిపోతారు. ఏమో రేపు పొద్దున నా కొడుకు నన్ను తిట్టుకుంటాడేమో, పోనీ పెళ్లి చేస్తే కదా. ఇది ఒక డిఫెన్స్ మెకానిజం వీళ్ళకి. నేను బ్యాడ్ అవుతానేమో, ఇది ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ దేర్ ఇమేజ్ అండ్ వాళ్ళ ఐడెంటిటీ. సో ఇది ఈ సంవత్సరంలో వీళ్ళు దెబ్బతినేది వీళ్ళ ఇమేజ్, వీళ్ళ ఐడెంటిటీ మేడం. అంటే వీళ్ళు 2025-24లో చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు, ఎనీథింగ్, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ట్రావెలింగ్ అబ్రాడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్టేజ్కి వచ్చేసి ఉంటారు. ఇప్పుడు ఏంటి,
ఒక క్వశ్చన్ మార్క్ క్రాస్ రోడ్లు ఉంటారు వీళ్ళు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయొచ్చా లేదా. సో ఇప్పుడు వీళ్ళ రాశికి గ్రహస్థితిని కూడా చూస్తాం ఒకసారి. వీళ్ళ రాశిలో కేతువు ఉంటాడు, వీళ్ళ జన్మ రాశిలో కేతువు, సప్తమ భావంలో రాహు, అష్టమ భావంలో శని. ఇవి ఒక్క లాభస్థానంలో మాత్రమే వీళ్ళకి మే మాసం వరకు గురువు ఉంటాడు. ఆ తర్వాత వ్యయంలోకి వస్తాడు. వ్యయంలోకి వచ్చినప్పుడు కూడా అది మంచి స్థానంకి వస్తాడు. సో వీళ్ళకి మెయిన్ ఈ సంవత్సరంలో వీళ్ళకి జరిగేటువంటి డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటే వీళ్ళ కార్యాచరణ, అంటే వీళ్ళు చేసే పని, వీళ్ళ మాట్లాడే విధానం, వీళ్ళకి భాగస్వామితో అని వైరం వస్తుంది మేడం. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, డిఫరెన్స్ ఆఫ్ ఈగోస్. దీనివల్ల వీళ్ళు పెళ్ళైపోయి 4 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా 2 ఏళ్ళైనా వీళ్ళు పిల్లల్ని కనాలి, పిల్లల కోసం ప్లానింగ్ చేయాలి అనే కనీస అవసరం కూడా, ఆలోచన కూడా రానటువంటి ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు. నార్మల్గా ఏం చేస్తారు, పెళ్ళైన తర్వాత పిల్లల్ని అంటారు, ప్లానింగ్ చేసుకుంటారు. సో పెళ్ళి తర్వాత వీళ్ళకి ధైర్యం ఉండదు. ఏంటి, విడాకులు తీసేసుకొని విడిపోదాం అనే ధైర్యం ఉండదు. సో వీళ్ళకి ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇద్దరు కలిసే ఉంటారు. కానీ అదేదో సినిమా ఉంది చూడండి, అది ఆ సినిమా ఆవిడ ఒక సినిమా, నాకు రవితేజ సినిమా గుర్తు రావట్లేదు. రవితేజ సినిమాలో అవును వాళ్ళిద్దరు ఇష్టపడరని సినిమా వాళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఉంటారు చూడండి. ఒకటే ఇంట్లో వీళ్ళు అలానే ఉంటారు. ఈ సంవత్సరమే వీళ్ళకి మెయిన్ డిటాచ్మెంట్ మేడం. నేను అందుకే చెప్పే డ్యుయాలిటీ అంటే ఏంటంటే ఒకటే మనిషిలో 2 ఆలోచనలు వచ్చేస్తాయి. నేను వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా, వద్దా, ఆగిపోవాలా. ఈ డ్యూయల్ థాట్స్ అనేది వీళ్ళని ఈ సంవత్సరం చాలా కన్ఫ్యూజన్లో వస్తుంది. ముఖ్యంగా ఈ జూన్ మాసం వరకు వీళ్ళకి ఏమి చేసినా కానీ దాంట్లో నిరాశ కానీ, నిస్పృహ కానీ, లేకపోతే చేసే పనిలో పూర్తి స్థాయి ఫలితం కానీ, వీళ్ళకి అనుకూలమైనటువంటి కోణం కానీ వీళ్ళకి కనపడే అవకాశం తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ స్టార్టింగ్ ఒక్క ఏప్రిల్ మాసం బాగుంటుంది మేడం. వీడికి మార్చ్ ఏప్రిల్ కొంచెం బాగుంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళది పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు, అందులో లైఫ్ పార్ట్నర్ గురించి మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను సార్. స్టార్టింగ్లో చెప్పుకున్నట్టే మరి 45+ ఏజ్ వాళ్ళు ఈ రాశిలో ఉన్నారంటారు. అలా విడాకులు తీసుకొని విడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు. అందుకు వీళ్ళకి డివోర్స్ కంటే ఎక్కువగా ఏం తెలుసా మేడం, వైరాగ్యం. ఇప్పుడు మీరు మీ భర్త కలిసి ఉన్నారా లేదా ఇది సెకండరీ మేడం. కానీ కలిసి ఉండాలి అన్న ఆలోచన లేకపోవడం ఏంటి, ఒక డిటాచ్మెంట్. ఆ డిటాచ్మెంటే నేను చెప్పాను, డ్యూయల్ థాట్స్ రావడం వల్ల వీళ్ళలోనే 2 ముఖాలు ఏర్పడిపోతాయి. సో ఈ 2 ముఖాలు రోజు వీళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ఒకసారి ఏమో ఎస్ చెప్పాలి, ఒకసారి నో చెప్పాలి. సో మీరు ముందుకు ఎక్కడ పోతారు అంటే ఈ సంవత్సరంలో వాళ్ళు నిర్ణయం తీసుకోలేరు. విడాకులు తీసుకోవాలని అనుకుంటారు కానీ విడాకులు తీసుకోలేరు. కానీ ఆ అసంతృప్తి వీళ్ళని తినేస్తుంది. ఇదే ఈ జన్మరాశిలో ఉన్నటువంటి కేతు యొక్క ప్రభావం. యాక్చువల్లీ వీళ్ళకి అది మంచి ప్లస్ పాయింట్. అది సింహరాశిలో కేతు అద్భుతం. ఏ రకమైన అద్భుతము అంటే వీళ్ళు ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నారు, లేకపోతే కొత్తగా ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే వీళ్ళకి ఏమైనా గతంలో తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తులు ఏమైనా లిటిగేషన్లో ఉన్నాయి, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్యలో భాగస్వామ్యం వల్ల ఏమైనా చెడు జరిగింది, లేకపోతే అవి సెటిల్మెంట్కి రాలేదు అనుకుంటే మాత్రం దానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ప్రోగ్రెస్ ఉంటుంది. ఏది ప్రాపర్టీ రిలేటెడ్ టు ద పేరెంట్స్ ఇవన్నీ ఉంటాయి, సిబ్లింగ్స్తో సంబంధించినవి. కానీ వీళ్ళకి తల్లి ఆరోగ్యం కూడా వీళ్ళు దృష్టి పెట్టుకోవాలి ఈ సంవత్సరం. తల్లిదండ్రుల ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా వీళ్ళకి బాధ్యత పెరుగుతుంది. కొంచెం డబ్బు కూడా ఖర్చు అవుతుంది వీళ్ళకి. హాస్పిటల్స్ కానీ వీటికి సంబంధించినవి కానీ వీళ్ళకి సర్వీస్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ క్లియర్గా ఉంది వీళ్ళు. సో కాబట్టి వీళ్ళు మెయిన్ ఎక్కడ వీళ్ళు మనస్తాపం చెందుతారు, స్నేహితులు దూరం అవుతారు. అంటే డిటాచ్మెంట్ విత్ ద ఫ్రెండ్స్. అంటే వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు, వీళ్ళ జాన్జిగర్ దోస్తులు అనుకునే వాళ్ళు, లేదా వీళ్ళు ఎంతో నమ్మకస్తులకి వీళ్ళు డబ్బు ఇచ్చి కొంతమంది బ్యాక్ ఎండ్ ఎంప్లాయ్మెంట్ కూడా ట్రై చేస్తారు చూడండి, లంచాలు ఇచ్చో లేకపోతే ఏదైనా. సో వీటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా వీళ్ళకి ప్రతికూలత. అంటే నమ్మిన వ్యక్తులు మోసం చేయడం, నేను నీకు పలానా పని చేస్తాను, పలానా ప్రాపర్టీ ఇస్తాను, ఈ ఎవరైతే ప్రామిసెస్ చేసి వీళ్ళ నమ్మకాన్ని గెలుస్తారు చూడండి, వాళ్ళు మేజర్ అంటే మోర్ దాన్ 80% వాళ్ళకి ఈ సంవత్సరం వెన్నుపోటు జరుగుతుంది. అంటే అదే ఇప్పుడు ప్రామిస్ చేశారు, మీరు చేయట్లేదు, అది చేస్తారు అన్నటువంటి ఆలోచనలో మీరు ఎక్కడో భ్రమలో ఎందుకుంటారు. రాహువు మీకు కేంద్రంలో ఉన్నాడు. అది అన్ని రంగాల వాళ్ళకు ఉందంటారా సార్? ఎవరెవరైతే ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. అంటే ఒక అమ్మాయిని ప్రేమించాడు ఒక అబ్బాయి, లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, అది పెళ్లి దశ వచ్చే వరకు నమ్మకం లేదు. ఓకే, మీకు లాజిక్ అర్థమైంది కదా మేడం? ఇద్దరి మధ్యలో ఒక ఎమోషనల్ బాండేజే కదా ట్రస్ట్. ఆ ట్రస్ట్ బ్రేక్ అవుతుందని ఇందులో ఉంది. ఎస్పెషల్లీ మేడం వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఏప్రిల్ ఎండింగ్ అంటే మే జూన్
వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఇబ్బంది కాదు, కొంచెం టఫే వీళ్ళకి. టఫే. ఓకే, వీళ్ళకి బెస్ట్ టైం ఏంటంటే మార్చ్ ఏప్రిల్ ఒకటి, జూలై ఆగస్ట్ ఒకటి, నవంబర్ డిసెంబర్ మోస్ట్ ఆస్పీషియస్ వీళ్ళకి. రాజకీయ రంగంలో కూడా అలాగే ఉందంట. పొలిటికల్ పీపుల్కి అయితే చెప్తున్నా కదా మేడం, పొలిటీషియన్స్కి అయితే చాలామందికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే ఫస్ట్ హాఫ్లో వీళ్ళకి ఎటువంటి గుర్తింపు ఉండదు, ఆదరణ ఉండదు, వీళ్ళు చేసిన పనికి విలువ ఉండదు. కాకుండా ఇంకా ఉల్టా వీళ్ళకి నిందలు, ఏమి పని చేయలేదన్నటువంటి విమర్శలు. వీళ్ళకున్న టీం అంటే వీళ్ళు ఎవరెవరైతే స్క్రాచ్ నుంచి డెవలప్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళే వీళ్ళకి ఎదురు తిరిగే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళ ముందు నుంచోనే అర్హత లేని వాడు కూడా వీళ్ళకి వేలు చూపించే స్థాయి వీళ్ళకు ఉంటుంది. సో కనిపించకుండానే వీళ్ళు కొన్ని అవమానపూర్వకమైనటువంటి విషయాలను వీళ్ళు ఎదుర్కొంటారు మేడం. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఎమోషనల్ బాండేజ్. అంటే భావోద్వేగాల పరంగా మీరు మీ కింద కార్యకర్తతో కనెక్ట్ అవుతారు, మీ పైన ఉన్న నాయకుడితో కనెక్ట్ అవుతారు, భాగస్వాములతో కనెక్ట్ అవుతారు. మనం జనరల్గా ఏం చేస్తాం, మనం ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎమోషనల్గా ఉంటాం వాళ్ళతో. ఇదే వీళ్ళకి ఈ సంవత్సరంలో ఒక విషపూరితమైనటువంటి భావం కింద మారిపోతుంది. సో ఈ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి మెయిన్ ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్. సో కాబట్టి వీళ్ళు ట్రావెలింగ్ చేయడానికి దే ఆర్ హైలీ అడ్వైజ్డ్. అంటే ట్రావెలింగ్ చేయడం చాలా అడ్వైజ్డ్. విద్యార్థులకు సంబంధించినది, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నారు, కొత్త ప్రాంతాలకు వెళ్ళి పనిచేస్తున్నారు, వీళ్ళకి మంచిది. అంటే మీరు ఎప్పుడు స్వస్థలం మీరున్న ప్లేస్ నుంచి కొత్త ప్లేస్కి వెళ్ళి మీరు ఏమి చేసినా అంటే ఉద్యోగపరమైనటువంటిది కానీ విద్యకు సంబంధించినటువంటి ఫేవరబుల్ ఉంటుంది. బట్ ఇనీషియల్ స్టేజెస్ అయితే ఫస్ట్ 2-3 months వీళ్ళకి ఫేవరబుల్ ఉండదు. భూమికి సంబంధించినవి, ఐరన్కి సంబంధించినవి, ఐరన్ మెటల్, భూమి అంటే అర్త్, మన రియల్ ఎస్టేట్ వాటికి సంబంధించినవి సెకండ్ హాఫ్లో బాగుంటుంది. సెకండ్ హాఫ్ అంటే ఆఫ్టర్ జూన్ నుంచి వీళ్ళకి కొంచెం బెటర్ ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఈ సంవత్సరంలో వీళ్ళు డిసప్పాయింట్ అయ్యేటువంటి అంశాలన్నీ కూడా వీళ్ళు ఎక్కువగా ఇష్టపడేవి. చూడండి, మీరు ఎంతో ఇష్టపడినవి మీకు నిరాశ కలిగిస్తుంది అంటే ఖచ్చితంగా నేను ఇందాక చెప్పా చూడండి, ఓవర్ ఆప్టిమిజం, ఓవర్ ఎంతూజియాజం, ప్రతిదీ అయిపోతుంది, అయిపోకముందరే అది అయిపోయినట్టు వీళ్ళు భ్రమలో ఉండడం, ఆ భ్రమని ఎదుటి వాళ్ళు కూడా నమ్మేలాగా నమ్మించడానికి చేసే ప్రయత్నం, ఇది వీళ్ళు కొంచెం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం వీళ్ళకి 2026 సృష్టిస్తుంది. ఎందుకంటే ఈ సింహరాశి వాళ్ళకి ఎటు చూసినా ఓవరాల్గా చూసుకుంటే మంచి కంటే చెడే ఎక్కువగా చూపిస్తుంది ఈ 2026 సంవత్సరంలో. అంటే చెడు కాదు, ఇక్కడ మీరు ఒక్క సవరణ ఏంటంటే డిసప్పాయింటెడ్ ఉంది కదా వీళ్ళకి మనం మొదట చెప్పింది ఏంటి, ఆరంభ శూరత్వము, రెండోది ఓవర్ ఆప్టిమిజం, ఓవర్ ఎంతూజియాజం. ఇది మనం మాట్లాడుకోవాలి మేడం. ఎందుకంటే ఈ ఫీల్డ్లో మీరు ఎందుకు దెబ్బతింటున్నారు అన్న విశ్లేషణ చేయకుండా మీరు దెబ్బతింటారు అంటే ఎట్లా, అవునా కదా మేడం? మీరు యాంకరింగ్ బాగా చేశారా లేదా అన్నది మొత్తం ఈ షో చూడకుండా చెప్తాను నేను. అయితే అందుకే అంటున్నాను సార్, ఎందుకంటే వీళ్ళు డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మేనిఫెస్ట్ చేసుకోవాలి. మరి అవన్నిటిని కూడా వీళ్ళు అధిగమించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? నేను సింహరాశి వాళ్ళకి ఎప్పుడూ ఒక విషయం చెప్తాను ఏంటంటే, సింహరాశి వాళ్ళు చాలా గొప్ప హృదయం ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా స్వీయ సంస్కరణ కన్నా సమాజం, స్నేహితులు, బంధువులు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక పాయింటర్. చాలామంది బుక్స్లో ఏం రాస్తారు, సింహరాశి వాళ్ళు లీడర్స్ అని రాస్తారు. సింహరాశి పీపుల్ ఆర్ లీడర్స్, బాన్ లీడర్స్. నేను వాళ్ళని నేను లీడర్స్ కింద చెప్పాను మేడం, వాళ్ళని పాయింటర్స్ అని చెప్తాను. పాయింటర్ అంటే సంకలనకర్త కదా. తెలంగాణ జయశంకర్ గారు సంకలనకర్త, కేసీఆర్ గారు రాజకీయ నాయకుడు, అవునా కదా. సంకలనకర్త అంటే మీకు ఇది ఫస్ట్ ఇది సృష్టించిన వాడు సంకలనకర్త, ఇస్ అ పాయింటర్. ఆ తర్వాత 100 కంపెనీలు వచ్చినాయి, కానీ ఫస్ట్ ఒక ఐటమ్ లేదా ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేసిన వాడు పాయింటర్ అంటారు. వీళ్ళకి పాయింటర్షిప్ ఉంటుంది మేడం. కానీ ఇది వీళ్ళు మానసికంగా ఎట్లా అన్వయించుకుంటారంటే, నేనే టాప్ ప్రయారిటీ ఉండాలి, నాకే గుర్తింపు రావాలి అనే చోటకి వెళ్ళేటప్పుడు వీళ్ళకి స్వార్థము, జలసి ఉండదు. స్వార్థ జలసి ఉండదు, చిన్న పిల్లల మెంటాలిటీ ఉంటుంది. నేను ఇది చెయ్యగలను, ఏదైనా సరే నేను చెయ్యగలను, నన్ను నమ్మండి అనే రకంగా. చిన్నపిల్లల్ని చూశారు కదా, వాళ్ళ చిన్నపిల్లల ఇంట్లో బొమ్మలు ఆడుకునే బొమ్మలు మనం తీసుకుంటే వాళ్ళు ఎట్లా ఉంటారు, నాది అనేది. సో సింహరాశి వాళ్ళలో కనిపించని ఒక పిల్లవాడు ఉంటాడు, ఇది బుక్స్లో రాసి ఉంటుంది. ఆ చైల్డిష్ మెంటాలిటీ వల్ల వాళ్ళు ఎప్పుడు, అందుకే చూడండి వాడు ఎంత వయసు వచ్చినా కానీ చాలా చియర్ఫుల్గా జోష్ ఉంటారు, లైవ్లీ ఉంటారు, అన్ని వయసు వాళ్ళతో కలుస్తారు వాళ్ళు. ఓకే, సో కానీ వీళ్ళు ఈ చిన్న విషయాన్ని సవరణ చేసుకోవాలంటే, మీరు ఆల్రెడీ ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చినప్పుడు ఆ ఉన్నతమైన స్థాయిని మెయింటైన్ చేసే ప్రయత్నం మీరు చేయకూడదు.
మీరు ఉన్నతమైన స్థాయికి వచ్చే లోపలే మీ చుట్టుపక్కల కొన్ని 100 మంది ఫాలోవర్స్ తయారై మిమ్మల్ని అడ్మైర్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ని చూసి కొన్ని లక్షల మంది క్రికెట్ నేర్చుకున్నారు. క్రికెట్ అందులో ధోని ఉన్నాడు, ఈవెన్ యువరాజ్ సింగ్ లాంటి గొప్ప గొప్ప ప్లేయర్లు కూడా టెండూల్కర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు క్రికెట్ ఆడారు. క్రికెట్ని వాళ్ళ జీవితంగా భావించడానికి కారణమే సచిన్ టెండూల్కర్. కానీ సచిన్ టెండూల్కర్ వెళ్ళి తన గురించి తను చెప్పుకోడు. రెండోది సచిన్ టెండూల్కర్ వెళ్ళి తన గురించి ప్రచారం చేసుకోడు. ఎందుకు అంటే తన స్థాయి తనకు తెలిసి ఉంటుంది. సో సింహరాశి వాళ్ళకు మెయిన్ నా సూచన ఏంటంటే దే మస్ట్ రియలైజ్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ దే హ్యావ్. ఇఫ్ దే ఆర్ వర్కింగ్ బియాండ్ దేర్ పొటెన్షియల్, దిస్ 2026 will be a lesson. But they should understand their potential, they should work calmly, and they should not do any psychological process to retain number one or into the top position. If they are already into the top position, the top position will inspire many people to come into their top position. సో ఈ చిన్న చిన్న ఫార్ములాస్ని వీళ్ళు గుర్తుపెట్టుకొని వీళ్ళు కనుక 2026ని స్వాగతిస్తే చాలా బాగుంటుంది, అద్భుతంగా. 2026లో ఏవైతే వీళ్ళకి నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనుకున్నామో అవన్నీ కూడా వాళ్ళకి పాజిటివ్గా మారే అవకాశం బలంగా ఉంటుంది.